మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరైనా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పోగొట్టుకోకుండా మరో 30 సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలన ఎన్నుకుంటారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాం 30 ఏళ్ళు ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఈయన ఒక్కసారి 2 సార్లే కంటిన్యూస్ చేయలేకపోయాడు, అలా 30 ఏళ్ల పాటు ఈయన ఎలాగుంటాడు ఆయన ఊహించుకుంటున్నాడు? అసలు అర్థం కాని పరిస్థితి. ఆయన ఎన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా సరే 3 రోజులు కూడా ముఖ్యమంత్రిగా ఉండలేడండి, ఒక్కరోజు కూడా ఉండలేడు. వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతున్నది, అందుకని మీరు భయపడి అలాంటి వ్యాఖ్యలు చేస్తేనే కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీ పార్టీలో ఉండరని మీరు భయపడుతూ ఎలాంటి అవాకులు చవాకులు పేరుతున్నారని నేను తెలియపరుస్తూ ఉన్నాను. 5 సంవత్సరాలు కాదు, ఇంకో 10 సంవత్సరాలు కూడా మేము కలిసే ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఈ వార్త విన్న తర్వాత వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి? అసలు భవిష్యత్తు అన్న మాట లేదండి వైసీపీకి, వీళ్ళిద్దరు కలిసి ఉంటే. వాళ్ళకి ఏం చెప్పినా కానీ ఎదురు దెబ్బ తగులుతుందని వాళ్ళు భావించి వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు చెప్పిన మాటలు కూడా జనాలకి కూడా అర్థం కావట్లా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి కలిపి 15 ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాం 30 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక విషయం క్లియర్గా చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా చెప్తున్నాను. అప్పట్లోనే ఎన్ని సింపతి డ్రామాలు ఆడి ఎన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ నాన్న సింపతిని వాడుకొని ఏదైతే వాదార్పు యాత్రలు ఇవన్నీ చేస్తూ కోడిగద్ద డ్రామాలని రకరకాలవన్నీ ఎన్ని చిన్నులు చేయని అన్ని చిన్నులు చేసి జనాలకి దొంగ హామీలు ఇచ్చి మొత్తం మీద ప్రభుత్వంలోకి వచ్చారండి. 151 సీట్లు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఈ నిజంగా ప్రభుత్వం ఇటు చెప్పినట్టు చేస్తారు, ఇన్ని హామీలు ఇచ్చాడు కదా ప్రతిదీ నిలబడతాడు అనుకున్నాడు. ఒక్క హామీ నిలబెట్టలేదండి. మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్నవే, మద్యపాన నిషేధం అని చెప్పాడు, చేయలేపాడు. రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, చేయలేదు. ఇలాంటివి అంటే తీసుకుంటే కంటిన్యూగా ఎన్నో ఉన్నాయండి. కంటిన్యూ ప్రతి ఒక్కరిది కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిపించుకున్నాంరా అనేటట్టు చేసుకున్నాడు. ఎవరికైనా 151 సీట్లు ఇస్తే ఏం చేస్తారండి? పరిపాలన సక్రమంగా చేసి ఇంకో 30 సంవత్సరాలు నిజంగా ప్రజలు 30 సంవత్సరాలు ఆయన ఉంచును. వాళ్ళు చేసిందల్లా ఏంటంటే ప్రజల్ని దోచుకుని తిన్నాం అంటే ప్రజల్ని సోమరపోతులు చేసి ప్రజల్ని ఒక దాసోహం అంటూ వాడిచ్చే భిక్ష కోసం వెయిట్ చేస్తున్నట్టు చేసి ప్రజల్ని పూర్తిగా రోడ్డు మీదకి రప్పించాడు. బడుగు బలహీన వర్గాలకి వాడు ఆట బొమ్మలా చూసుకున్నాడు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పి వీడికి ఇంకొకసారి తెస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్ముకుని పూర్తిగా మనకి ఒక బీహార్ రాష్ట్రం లేకపోతే ఇంకేదో రాష్ట్రం చేసి దారుణంగా తయారు చేస్తున్నాం. అందుకన్నా దారుణమైన స్థితిలో ఈరోజు పెట్టాడు. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఫండ్లు లేకన్నా ఎటువంటి ఖజానా లేకన్నా పూర్తి ఖజానా ఖాళీ చేసి దొరికిన భూములు దొరికిన ఆస్తులు అన్నిన్నో ఆఖరికి ప్రభుత్వం సంబంధించిన ఆస్తుల్ని కూడా తనఖా పెట్టి పూర్తిగా డబ్బు చేసుకున్నారు. ఇలాంటి నీచులను ఇంకొంచెం కాలం ఉంచితే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోద్దని కూటమికి ప్రజలు జైకొట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ధైర్యంగా గాలి స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నారు. అమ్మ ఒక నిజాయితీమైన బలమైన ఒక కూటమి ప్రభుత్వం చేతిలోని మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టామని చాలా ధైర్యంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ధైర్యాన్ని బయటికి చెప్పుకుంటున్నారండి. అది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి చేసే ఎన్నో తప్పులు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అంటే అయినప్పటికీ కూడా ఇప్పుడు 30 ఏళ్ళు పరిపాలిస్తామని అంత స్టాండ్గా చెప్పడానికి కారణం ఏంటంటారు? ఒకటి 30 ఏళ్ళు పరిపాలించడం కాదండి, ఆయన ఎన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా సరే 3 రోజులు కూడా ముఖ్యమంత్రిగా ఉండలేడండి, ఒక్కరోజు కూడా ఉండలేడు. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వం ఇంకో 15 సంవత్సరాలు ఉంటుందని నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే అది సాదా సీదాగా కాదండి. వచ్చిన 6 నెలల్లోనే ఎవ్వరూ చేయని విధంగా నాకు తెలిసి 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చింది. 75 సంవత్సరాల్లో ఇప్పటికొచ్చి ఏ రాజకీయ నాయకుడు కూడా చూడని ప్లేసుల్లో మన్యంలోని అదే విధంగా అటవీ భూముల్లో లోపలికి వెళ్ళి కూడా ఈ గిరిజనుల భూములు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళకి దారులు వేశారండి, రోడ్లు వేశారు. అంటే
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రతి హామీ కూడా 1 by 1 చేసుకుని వెళ్తుందండి. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని జరగని విధంగా ఒకేసారి ఇన్ని గ్రామాల్లోని గ్రామ సభలను నిర్వహించారు. వీళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగాలు చేసిన 32 మంది ప్రాణత్యాగం చేసిన స్టీల్ ప్లాంట్నే వీళ్ళు ప్రైవేటీకరణ చేసేద్దాం అనుకున్నారు. దాన్ని ఆపారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయవల్ల ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అక్కడ మనకి బలమైన చెయ్యి ఉండబట్టి 13,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి శాంక్షన్ చేశారు. అదేవిధంగా పోలవరానికి డబ్బులు ఇచ్చారు. పోలవరంకి ఇంతవరకు వాళ్ళు ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఈరోజు పోలవరం పనులు అవుతున్నాయి, రాజధాని పనులు అవుతున్నాయి, రకరకాల ఏవైతే పనులన్నీ ఆగిపోయాయి ప్రతి పని కూడా ఇప్పుడు ప్రారంభమైంది. ఇన్ని రోజులు అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిది 6 నెలల్లో వీళ్ళు చేసి చూపిస్తున్నారు. అంటే ఏ విధంగా ప్రభుత్వం ఎంత బలంగా ప్రజల కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే కొట్టుకొని చూస్తున్నారు. ఆ ల్యాండ్ల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళు అమ్మగారు వాళ్ళ చెల్లినే బయటికి తోస్తాడు, సొంత కుటుంబాన్ని బయటికి తోస్తాడు. ఈడు ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తాడని నమ్మకం ఎవరికీ లేదండి. రారా బాబు అసెంబ్లీకి వచ్చి నువ్వు నీ తాలూకా ఒపీనియన్ వినిపించి ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే చెప్పురా బాబు అనేసి ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చొని నీ తాలూకు ప్రాబ్లమ్స్ ఏవో చెప్పురా అంటే ఒక్క మాట చెప్పే ధైర్యం దమ్ము లేదు. సైకిల్ చేసుకుని బొత్స సత్యం నేను ఎంత తొందరగా అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ వేసుకుందామా పారిపోయమనేటట్టు బిహేవ్ చేశారు. కానీ వాళ్ళు ఒక్క మాటైనా ప్రభుత్వం ప్రజల కోసం మాట్లాడారా? ఒక అడిగారు వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్నారు. ప్రతిపక్ష హోదా ఎలాగిస్తారు? ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే ప్రతిపక్షం ఇవ్వకపోయినా సరే ప్రతిపక్షం ఉన్నాము అని నిరూపించుకునే విధంగా ప్రజల నాడిని, ప్రజల తాలూకు సమస్యలని గట్టిగా మాట్లాడితే ఆటోమేటిక్ ప్రజల నుంచి వస్తుంది. అమ్మ వీళ్ళు మన సైడ్ని మాట్లాడుతున్నారు, నిలబడుతున్నారు, ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలని ప్రజల్లోనే డిమాండ్ వస్తుంది. అసలు వీళ్ళు ముఖం మీద ఉమ్మొస్తున్నారు జనాలు. వీళ్ళకి ఎందుకంటే జీతాలు ఇవ్వాలి? అసలు వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే వీళ్ళు సొంత లాభం? ఇన్ని లక్షల కోట్లు దూచుకున్నాడే జగన్మోహన్ రెడ్డి, ఇన్ని లక్షల కోట్లు అయినా సరే ఇంకా ప్రజల సొమ్ము ఏదైతే ఇప్పుడు ప్రజల సొమ్ము నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాడు ఎమ్మెల్యే స్థానంలో ఆడు ప్రజల సొమ్ముని మళ్ళీ జీతంగా తీసుకుందాం అనుకున్నాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడు? ఇంకా ఫెసిలిటీలు కావాలి. ప్రతిపక్ష హోదా ఇస్తే ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా ఫెసిలిటీ వచ్చి ఈయనకు అనుకున్నవి చేయాలి. అంతేగాని ప్రజల కోసం చేద్దాం. ప్రజల కోసం 5 సంవత్సరాలు టైం ఇచ్చాడు రా బాబు. నీకు 5 సంవత్సరాలు నువ్వేం చేయలేదు, ఇప్పుడేం చేసేస్తావు? నువ్వు వచ్చి ఏమి చేయలేవని ప్రజలకు బాగా తెలుసు. నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే ఖచ్చితంగా అది నీటిలో పోసిందే అవుతుంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి వచ్చి నిలబడి ప్రజల పక్షాన నిలబడి నువ్వు నిజంగా ఫైట్ చేయు. ఖచ్చితంగా ప్రజలు నీకు ఇస్తారు ప్రతిపక్ష హోదా. జరిగే ఎలక్షన్లో నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా ఇస్తారు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. అంతేవిధంగా నువ్వు ఇలాగే డ్రామాలు వేసుకొని 2 నిమిషాలు వచ్చి ఏదో గవర్నమెంట్ కాగితాలు చింపేసి ఈసరిసి నువ్వు పారిపోదాం అనుకుంటే ఖచ్చితంగా నీకు ఈ జన్మలో ఒక్కరోజు కూడా నువ్వు సీఎం అవ్వలేవు. నీకు మొత్తం నువ్వు రాజకీయం నుండి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో నువ్వు ఇదే ఎవరితో వెళ్తే ఖచ్చితంగా ఒక్క సీటు కూడా గెలవు. నీ సీటు కూడా నువ్వు గెలలేవు. ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పడం జరిగింది. అంటే 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి కలిపి పరిపాలిస్తాయి, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మేము 30 ఏళ్ళ పాటు పరిపాలిస్తామని చెప్పేసి చెప్పడం అది ఎలా దాన్ని చూస్తారు మీరు? చాలా హాస్యాస్పదంగా ఉందండి. 30 సంవత్సరాలు పరిపాలించారు, 15 సంవత్సరాలు అంటే ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టెబిలైజ్ అయింది, ఒక 164 సీట్స్ వచ్చాయి కాబట్టి, అలాగే పార్లమెంట్ సీట్లు కూడా సుమారుగా 21 సీట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు అంచనా వేస్తాను. పోలింగ్కి వెళ్తారు, పోలింగ్లోనే వాళ్ళకి ఓటర్ నాడి తెలుస్తుంది. ఓటర్ నాడి ప్రకారంగా సో ఇప్పుడు స్టెబిలైజ్డ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఒక 2 టర్మ్స్ అంటే ఇది 5 years ప్లస్ ఇంకో 2 టర్మ్స్ అంటే 15 years అవుతుంది. అది సాధ్యం కావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అధికారం లేని వ్యక్తి అసలు ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి తర్వాత మేము వచ్చిన తర్వాత అంటే ఆయన రావాలంటే మినిమం 29లో ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే సీట్లు వస్తే అప్పుడు అధికారంలోకి వస్తారు. అప్పటి నుంచి 30 ఏళ్ళు అంటే ఇప్పుడు ఆయనకి సుమారుగా 55 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకొక 4 ఏళ్ళు పోయిన తర్వాత అంటే 60 ఏళ్ళు వస్తాయి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. అక్కడి నుంచి 30 ఏళ్ళు ఉంటాడంటే 90 ఏళ్ళు బతుకుతారా? ఎనీ పొలిటీషియన్ నాకు తెలిసి ఇండియన్ చరిత్రలో ఎక్కడ కూడా 90 years ఉన్న పొలిటీషియన్ ఎవరు లేరు. మరి ఏ విధంగా ఆయన క్యాలిక్యులేట్ చేసుకుంటా నాకైతే అర్థం కాలేదు. మతి భ్రమించి మాట్లాడుతుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన డెమోక్రసీ కంట్రీ అండి, వరల్డ్లోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఇండియా. ఇక్కడ ఏంటంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు పరిపాలించాలి ఎవరు పరిపాలించకూడదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆశ ఉండొచ్చు, నేను 30 సంవత్సరాలు ఉండాలనుకుని నాకు ఉంది రాష్ట్రపతి అయిపోవాలని, కానీ అక్కడ ప్రాసెస్ ఉంటుందా లేదా అన్నది మనం ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ 30 ఏళ్ళు ఉంటాను అంటున్నాడు. 30 ఏళ్ళు ఉంటానన్నది అది భ్రమ. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నాకు 175కి 170 సీట్లు
వచ్చేస్తాయి అన్నాడు. ఏమైందండి? 11 సీట్లు వచ్చాయి. అంటే ప్రతిపక్ష హోదానే రాలేదు అక్కడ. ఇంకా మరి 30 ఏళ్ళ పాటు ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే పార్టీ కూడా ఆయనకి నాకు తెలిసి వీకిపోతుంది. ఎందుకంటే పార్టీ ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డిది కాదు, మళ్ళీ లాయర్ శివకుమార్ అని చెప్పేసి తెలంగాణ లాయర్ గారిది. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు, ఈ పార్టీ నాది, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, నాకు ఇచ్చేయండి అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు ఆయనకి ఈయన రాజ్యసభ సీట్ ఇస్తాను, నా పార్టీ నాకు ఇచ్చని చెప్పేసి ఆయన దగ్గర అద్దెకి తెచ్చుకున్నాడు. అద్దెకి తెచ్చుకున్న వ్యక్తి ఈ రోజున దాన్ని లీడ్ చేసేస్తాను, మళ్ళీ 30 ఏళ్ళు చేస్తాను అనేది అది జరగని పని. ఆయన కళ కన్నా మంచిదే, కానీ కళ సహకారం అయితే అవదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీలో ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ 5 years కూడా ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్లో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రభుత్వం ఏడ్ చేసింది, ప్రజలకు ఏం పనికొచ్చి చేసింది అని చూడాలి. అంతేగాని అది చేయకుండానే నేను వచ్చేస్తాను, మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను, మిమ్మల్ని జైలు పెట్టేస్తాను అందరినీ అన్నది మరి జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించి మాట్లాడుతున్నారేమో నాకు అనిపించిందండి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటేసి గెలిపించే పరిస్థితి ఉందంటారా మీకు తెలిసి? నాకు తెలిసినంత వరకు అయితే లేదండి. ఎందుకు చెప్పమంటారా? ఆయన లాస్ట్ టైం ఎలక్షన్లోనే 40% అంటున్నారు. కరెక్టే, లాస్ట్ టైం ఎలక్షన్లో 40% వచ్చింది. కానీ ఇక్కడ మన డెమోక్రసీలు ఏంటంటే 40% వచ్చిందా 42% వచ్చిందా అన్నది కాదు, ఒక్క ఓటుతోడు కూడా అవతల గెలిచాడా లేదన్నది ఇంపార్టెంట్. ఆయన అనుకుంటున్నది ఏంటి, జర్మనీలో అలా అవుతుందండి. జర్మనీలో ఏంటంటే ఎక్కువ ఓటు ఎవరికి వస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఇండియాలో అట్లా ఉండదండి. ఇప్పుడు ఇద్దరు కంటెస్ట్ చేసేటప్పటికి ఎవరికి ఒక ఓటు ఎక్స్ట్రా ఎవరికి వస్తే ఆడే గెలుస్తాడు. అది మన డెమోక్రసీ సిస్టమ్. సో మన ఆయన ఆ జర్మనీ స్టైల్లో ఆలోచిద్దామంటే అవ్వదు. ఎందుకంటే లాస్ట్ టైం అలా కూడా రాజధానుల విషయంలో కూడా సౌత్ ఆఫ్రికా స్టైల్లో ఆలోచించాడు. అంటే ఆయన ఏంటంటే వెనకబడిన ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి ఆ విధంగా ఆలోచిస్తున్నాడు తప్ప డెమోక్రటిక్ వేలో ఇన్ ప్రాసెస్ ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళే విధంగా ఆలోచించే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆ విధంగా చూసినట్టు నాకున్న నాలెడ్జ్ వరకు అయితే, ఎందుకంటే నేను లాస్ట్ 4 ఎలక్షన్స్ చూసాను. 4 ఎలక్షన్లో కూడా మీరు 2 terms ఎవరైనా కూడా అధికారులు ఉన్నారు. ఈవెన్ ప్రఖ్యాతి చెందిన ఎన్టీ రామారావు కూడా నా 2 times కంటిన్యూస్ ఉన్నాడు, తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు కూడా 2 terms ఉన్నాడు, 3rd time పోయాడు. అట్లా మళ్ళీ 3వ అలయన్స్లోకి వెళ్ళి వచ్చారు అధికారంలోకి వచ్చి. ఈయన 2 సార్లు కంటిన్యూస్ చేయలేకపోయాడు. అలా 30 ఏళ్ల పాటు ఈయన నెలకొంటాడు ఆయన ఊహించుకుంటున్నాడు. అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈయనకు పార్టీ లేదు. ఫస్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళాడు, అక్కడి నుంచి వచ్చేసాడు. తర్వాత ఇంకో పార్టీ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఇంకో పార్టీ అద్దెకి తెచ్చుకొని దాని మీద గెలిచిన తర్వాత కొన్ని అధికారం కరెక్ట్ చేశాడా? చేయలేదు, జనాలు ఓడించారు. ఇంకా మళ్ళీ ఈ 2వసారి రావడానికి ఇంత కష్టంగా ఉంటే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 30 ఏళ్ళ పాటు ఉంటానన్నది అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన అవగాహన రాహిత్యానికి అయితే క్లియర్గా అర్థం పడుతుంది. ఆయన జీవితంలో మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ అధికారం కూడా రాలేడు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో అయితే మరి ఎలియన్స్ పెట్టుకొని ఏదైనా పెట్టుకొని ఇంకో పార్టీలతో పెట్టుకొని మళ్ళీ అధికారులకు ఇంకో టర్మ్ వస్తే రావచ్చేమో కానీ 30 ఏళ్ల పాటు కంటిన్యూస్ ఉంటానన్నది అది భ్రమ. ఎందుకంటే మీకు ఇండియన్ పాలిటిక్స్లో తీసుకోండి, ఏ రాష్ట్రంలో కూడా మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా కంటిన్యూస్గా 30 years చీఫ్ మినిస్టర్ చేసింది ఏ స్టేట్ కూడా లేదు. మరి ఈయన ఎలా ఊహించుకున్నాడు ఆయన? నాకు అర్థం లేదు. చీఫ్ మినిస్టర్ అక్కడ పెట్టండి, ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు 30 years ఫస్ట్ ఎవరైనా కంటిన్యూస్ ఉన్నారా? హైయెస్ట్ 17 years జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. తర్వాత మరి 2nd place వచ్చి మన మోడీ గారు ఉన్నారు 11 years. థర్డ్ మన్మోహన్ సింగ్ 10 years ఉన్నారు. అంతే ఇందిరాగాంధీ 8 years ఉంది కంటిన్యూస్. అంతే తప్ప 30 years ఉన్నది ఇండియన్ పాలిటిక్స్లో లేని ఈయనకి ఎలాగ అయిపోతాడన్నా? ఈయన పార్టీయే లేదు. ఫస్ట్ పార్టీ లేని వ్యక్తి నేను 30 ఏళ్ళ పాటు నేను ఉంటాను అంటే మీకు ఎలాగ అర్థం అవుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇండియన్ పాలిటిక్స్లో అవ్వదండి. ఇట్స్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రటిక్ కంట్రీలో ఎప్పుడు కూడా ఎవ్రీ 5 years పబ్లిక్ ఒపీనియన్ మారుతూ ఉంటుంది. పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు నాకు వర్క్ ఏమైనా చేశారా, పబ్లిక్ ఏమైనా వర్క్ చేశారా, లేకపోతే ఇక్కడ ఉన్న ఏరియాని డెవలప్ చేయగలిగారా, ఇక్కడ ఉన్న యూత్కి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారా, లేకపోతే ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకురాగలిగారా, కొత్త పద్ధతులు ఏమైనా తీసుకొచ్చారా, లేకపోతే విదేశీ ఇండస్ట్రీలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించగలిగారా? ఇవేమి ఇప్పించలేదు, అవేమి చేయలేదు. ఆయన ఇక్కడ ఉన్నవే కొలగొట్టిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములన్నీ కూడా అంటే ప్రభుత్వ ల్యాండ్స్ అవన్నీ కూడా దోచుకున్నారు. వాళ్ళు దోచుకొని ఈ రోజున అది ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నది వాళ్ళకి అర్థం పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను 30 years ఉంటాను నా ప్రతిపక్ష హోదా ఇచ్చానండి. ప్రతిపక్ష హోదా ఎలాగిస్తారండి? ప్రతిపక్ష హోదా ఎప్పుడు ఇస్తారండి? మనకి ఎప్పుడైతే ఎన్ని సీట్లు ఉన్నాయో దాంట్లో 10% రావాలి. ఇట్స్ డెమోక్రటిక్ లోని కాన్స్టిట్యూషనల్ రైట్. అది కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం మనకి 170 సీట్లు ఉన్నాయి కాబట్టి 170 సీట్లు 10% అయితే 18 seats రావాలి. 18 seats వీళ్ళకి రాలేదు కాబట్టి ప్రతిపక్షం ఇవ్వలేదు. ప్రతిపక్షం ఇస్తాను, నేను అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్షం ఇస్తాను. ఎలాగిస్తారు? ఎవరు ఇస్తారు? చంద్రబాబు నాయుడు ఇస్తారా, పవన్ కళ్యాణ్ ఇస్తారు? వాళ్ళు ఇవ్వరు కదా, ప్రజలు ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా ఆడ అధికారులు రావాలంటే ఏ ముఖ్యమంత్రి అయినా కదా ప్రధానమంత్రి అయినా ఏ మంత్రి ఎవరైనా సరే అధికారం రావాలంటే ప్రజలు ఓట్లు వేస్తేనే గెలవాలి తప్ప పుట్టుతోడు అవడం మంత్రి అవడం. ఆ విషయం ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. అది తెలుసుకుంటే కనీసం కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి ఏంటి అసలు
ప్రొసీజర్ ఏంటి, ఇండియన్ పాలిటీ ఏంటి, దాంట్లో పాత్ర ఏంటి, రాజకీయ నాయకుల పాత్ర ఏంటి అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ విధంగా ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ క్లియర్ గా చెప్పేస్తుంది, ఫండమెంటల్ రైట్స్ చెప్తున్నాయి. ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మీరు ఎలా తప్ప నా ఇండివిజువల్ నిర్ణయాలు తీసేసుకుంటాను, నేను ముందుకు వెళ్ళిపోతానంటే అవ్వదు ఇక్కడ. ఆ విధంగా వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మరలా చెప్తున్నాను, మీకు ప్రతిపక్ష హోదా అన్నది 29 వరకు రాదు. క్లియర్. ఎందుకంటే మీకు 18 సీట్లు లేవు కాబట్టి రాదు. అంతర్గత విభేదాలు అధిగమించి 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ఎన్డీఏ పరిపాలిస్తుందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ల పాటు మేమే పరిపాలిస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన చెప్పడం కరెక్టే. ఎందుకంటే ప్రస్తుతం గవర్నమెంట్ అనేక సంక్షేమ పథకాలని తీసుకొచ్చి సూపర్ 6 పథకాలని కూడా దఫదఫాలుగా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అందరికి కూడా వెసులుబాటు కలిగే విధంగా పరిపాలన చేస్తా ఉన్నది. ఈ సూపర్ 6 పథకాల్లో వచ్చే నెలలో కూడా ఫ్రీ బస్సు సర్వీస్ కూడా ఉగాదితో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మన చర్చల్లో కూడా కేబినెట్ సమావేశాల్లో కూడా మాట్లాడడం జరిగింది. మే నెల నుంచి తల్లికి వందనం ప్రతి చదువుకున్న విద్యార్థికి 15,000 రూపాయలు వచ్చే విధంగా మీరు అప్లై చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే 15,000 రూపాయలు తల్లికి వందనం పథకం కూడా రాబోతూ ఉన్నది. మరి ఇంత సుభిక్షంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆర్థిక బాధల నుంచి ఒక గాడిలో పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు ఒక ట్రాక్ మీద పెట్టారు ఆంధ్రప్రదేశ్ని. మరి రాబోయే రోజుల్లో కూడా 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఒక ప్రణాళిక, ఒక పద్ధతి ప్లానింగ్తో వెళుతున్నారు. దానికి పరమార్థం ఏంటంటే సీనియారిటీ ఉన్న 40 సంవత్సరాల నుంచి సీనియారిటీ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, మరి యువరక్తం పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో తొందరగా డెవలప్ అవడానికి కారణాలు ఉన్నాయని మనం ప్రజలు చూస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా అలాగే నడిపిస్తూ ఉన్నది. మీరు 11 సీట్లతో వైసీపీ నాయకులు ఇంకా ఏం ప్రలోభాలు పెడతారు ప్రజల్ని? మీ పరిపాలన బాగోలేదనే కదా మీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే ప్రజలే మళ్ళీ మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. మళ్ళీ మీరు 30 సంవత్సరాల అధికారాన్ని వస్తుందని మీరు ఎలా కళ్ళగాస్తున్నారు? అంటే మీ పార్టీ ఇప్పటికే ఒక 80% ఖాళీ అయిపోయింది. ఇంకా ఉన్న నాయకులు కూడా ఖాళీ అయిపోతారేమో భయంతో అవాకులు చవాకులు పెలుతున్నారు తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడం కల. మరి మీరు 11 సీట్లు కూడా తెచ్చుకోలేరేమో, 5 సీట్లకి 4 సీట్లకి పడిపోయే పరిస్థితులు ఉన్నాయని నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి వైసీపీ నాయకులు ఇప్పటికే కొంతమంది మీరు చేసిన అరాచకాలు పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లాలో మరి చేసిన అరాచకాలు చూశారు. ప్రజలందరూ భయభ్రాంతులు చెందాం అందరమే. ఏంటి అసలు ఇంత దారుణమైన పరిపాలన ఉంటుందా అని భయభ్రాంతులు పడి వన్ సైడ్ అంతా ఓటింగ్ వేసి మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది. మళ్ళీ మీకు అధికారం వస్తుందని మీరు కళ్ళలో కడవ ఊహించుకోకూడదని నేను తెలియపరుస్తూ ఉన్నా. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించే పరిస్థితి ఉందంటారా? అంటే ఈ 30 ఏళ్ల పాటు మళ్ళీ మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఇది మీకు ఏమనిపిస్తుంది? ఆయనకి ఒక్క ఛాన్స్ అని ఆయన రాష్ట్రమంతా తిరిగి ప్రజల్ని ప్రాధాయపడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు చరిష్మాన్న నాయకుడు కొడుకు ఏదో పరిపాలన బాగా చేస్తాడని ప్రజలందరం కూడా అవకాశం ఇచ్చాం. ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి ఆ ఒక్క ఛాన్స్లోనే మొత్తం రాష్ట్రం అంతా సర్వనాశనం చేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ఎట్లా మొత్తం పాడు చేసేసి అమరావతి అంతా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు పేడ్ ఆర్టిస్టులు అని వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. మీరు చూసారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. విశాఖపట్నంలో 500 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన. అంటే ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేశాడో మనకి కనిపిస్తా ఉన్నది. మన అసెంబ్లీలో ప్రత్యేకంగా మీకు ఒక ఇది కావాలని ఎలాగడుగుతున్నారు? 11 సీట్లతో మీకు 18 సీట్లు వస్తేనే కదా మీకు Z+ అవన్నీ ఇచ్చేది. అంటే రాష్ట్రం డబ్బుల్ని దుర్వినియోగం చేయడానికి మీకు సెక్యూరిటీ రోజుకి 5-6 లక్షలు ఖర్చు అయితే రాష్ట్ర ప్రజల సొమ్మే కదా దుర్వినియోగం అవుతుంది. ఇంకా ముఖ్యమంత్రిగానే ఫీల్ అవుతూ ఉన్నారు. మనం చూశారు. మరి గవర్నర్ గారు స్పీచ్లో కూడా మీరు చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే 11 మంది 11 నిమిషాలు మాట్లాడి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అందుకని మీరు అధికారం మీకు లేదు. రాబోయే రోజుల్లో ఎవరు ప్రజలు కూడా కంగు తిన్నారు. రాబోయే రోజుల్లో మీకు ఇంకా బుద్ధి చెప్పే విధంగా వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతున్నది. అందుకని మీరు భయపడి అలాంటి వ్యాఖ్యలు చేస్తేనే కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీ పార్టీలో ఉండరని మీరు భయపడుతూ ఎలాంటి అవాకులు చవాకులు పేరుతున్నారని నేను తెలియపరుస్తూ ఉన్నా. అన్న, ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, అసెంబ్లీలో వైసీపీ ఏదో అలా వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం కదా. తర్వాత నెలకొన్న అనేక రకాలైనటువంటి పరిస్థితులు, పరిణామాలు చూస్తే మీకేమనిపించింది? అంటే వైసీపీ అలా వచ్చి
ఇలా వెళ్ళిపోతాం పరిస్థితి చూసుకుంటారు. వాళ్ళు ఎంత ఫాస్ట్గా పోయింది, గత ప్రభుత్వం వచ్చిందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అలాగే వచ్చి ఇప్పుడు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమి చేయకుండా ఎలా అయితే ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్లో బాగా అసహించుకొని వాళ్ళని ఘోరంగా ఓడించారు. వాళ్ళకి ఏం ముఖం చెల్లుబాటు కాక ఏదో వచ్చాం వెళ్ళినట్టుగా వచ్చి వెళ్తున్నారు. అదే వాళ్ళ ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంటే అక్కడ ఉండి వాళ్ళకి ఏందనేది మాట్లాడాలి తప్ప ఏదో 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. 11 సీట్లు వచ్చినాయి. అంటే అసలు అన్న దీని తర్వాత మెయిన్ గా చూస్తే అంతా కూడా ఏదైతే ఇప్పుడు కలిసి ఉన్నటువంటి కూటమిని విడగొట్టి ఎలాగ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీని గట్టిగా ప్రశ్నించలేరని చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా తీసుకోమని చెప్తున్నారు. కూటమిని విడగొట్టేటువంటి ప్రయత్నం మొత్తంగా వైసీపీ చేస్తా ఉంది. అంటే వీళ్ళ మాటలు విని కూటమి విడిపోయే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఒక సంవత్సరం తర్వాత ఏదైనా మాట్లాడతారు ఎవరైనా కానీ. వీళ్ళు గెలిచిన 15 రోజుల నుంచే కూటమిలో ఏదో అయిపోతుంది, వీళ్ళందరూ విడిపోతారని చెప్పుకుంటూ ఫస్ట్ నుంచి కూడా వస్తున్నారు. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ దాన్ని ఎక్కడైనా కానీ డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. కూటమి బలంగా ఉంది, ఇంకా 10-15 సంవత్సరాలు పైనే కూటమి ఉండిద్దని భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు 15 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలే కాదు ఇంకో 10 సంవత్సరాలు కూడా మేము కలిసే ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఈ వార్త విన్న తర్వాత వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం చెప్పినా కానీ ఎదురు దెబ్బ తగులుతుందని వాళ్ళు భావించి వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు చెప్పిన మాటలు కూడా జనాలకు కూడా అర్థం కావట్లా. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు దాని మీద. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఇంకా 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని, మనం మా కూటమి 15 సంవత్సరాల దాకా కలిసి ఉంటుందని స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీలో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడతా ఈ 5 సంవత్సరాలు కాదు ఇంకొక 10 సంవత్సరాలు మేము ఇలానే కలిసి ఉంటాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు దాకా కూటమిని విడగొట్టాలి అని చూసిన వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటన్న ఈ మాట విన్న తర్వాత? వరకు వైసీపీ నాయకుల పరిస్థితి కానీ ఎవరైనా పరిస్థితి కానీ ఏంటంటే వీళ్ళు ఐక్యతగా ఉంటే ఒక చెయ్యి ఒక తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు ఒక ఐక్యత ఉండరనుకోండి. వీళ్ళు ఒకే మాట మీద ఉండేసేసి వీళ్ళు ఎవరు చెప్పిన పక్కవాడు బయట వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినుకోకుండా వీళ్ళు ఎట్లాగే ప్రజలతో మమేకమయ్యి చక్కగా ఇట్లా పనులు చేసుకుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా జనాలకు మంచి చేస్తే 10 ఏళ్ళు కాదండి ఇంకా 10 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు అట్లా ఎంత కాలమైనా సరే చేయగలుగుతారు. అందులో సమస్య ఉండదు. అంటే అసలు మనం ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం కూటమిని ఎలా విడగొట్టాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ ని టీడీపీ నుంచి విడగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు కానీ నేను అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా తీసేసుకో, డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయి, ప్రభుత్వాన్ని ప్రశ్నించని చెప్పి ఈ విధంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మరి ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఆ సపోర్ట్ చంద్రబాబుకి ఇంకో 10 సంవత్సరాలు మేము ఇలానే వెళ్తుంటామని చెప్పి మాట్లాడాడు కదా. మరి విడగొట్టాలనుకున్న వాళ్ళ ఆలోచన పోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఎన్నో అనుకుంటారండి. వాళ్ళు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటనేది వీళ్ళు ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల్లో లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ బాగున్నారంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ని విడగొట్టాలని చెప్పేసి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి, మనం జనాలతో ఎలా మమేకం అయ్యామా ఏంటి అనేది వీళ్ళు అర్థం చేసుకుని ఇట్లాగే కలిసి ఉన్నారు అనుకోండి ఏ ఇబ్బంది ఉండదు. ఏదేమైనా ఏంటంటే ఎవరు కలిసి ఉండగానే ఏంటంటే ముందు రాష్ట్రానికి మంచి జరగాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలకి రాష్ట్రానికి అన్ని ఎవరు వచ్చినా ఏంటంటే మంచి జరగాలని కోరుకుంటాం. ఎలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది 1,00,000 మంది ఎన్ని ఇట్లా ప్రయోగాలు చేసినా వీళ్ళు మనసులో కలిసి ఉండాలి అనుకుంటే ఇలాంటి మాటలు ఏమవుతాయి అంటే ఒక్కొక్కరికి మనస్పర్ధం తెచ్చే విధంగా మాట్లాడతారు కొంతమంది. కానీ ఎంతవరకు నిజమై ఏంటనేది వీళ్ళు అర్థం చేసుకుని మాట్లాడాలి. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం జనసేన పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన కార్యకర్తలను వీళ్ళందరినీ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసుకుని రెచ్చగొడితే విడిపోయే విధంగా జనసేన ఉందా? విడిపోరండి. విడిపోతే ఇంకా దానికి వాళ్ళకి అర్థం ఏముంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఆధ్వర్యంలో కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఇంతలోనే మళ్ళీ 8 నెలలు కూడా కాకుండా ఇట్లా విడిపోయారు అనుకోండి. ఇదే చెప్పట్లో ఏంటంటే ఎవరో ఎంతో మంది ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ విడిపోరు. వీళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. కలిసి ఉండి ఎందుకంటే రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాం ఎవరైనా కానీ. 9 నెలల్లోనే 9 నెలల్లో కాదండి వచ్చిన దగ్గర నుంచి చేస్తానే ఉన్నారు ఇట్లా విడగొట్టాలని. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది. ఈసారి ఖచ్చితంగా కూటమి విడిపోద్ది, మేము గెలుస్తాం, ఈసారి రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈసారి అంతు తేలుస్తాం సవాలు విసురుతా ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఇద్దరు కలిసి ఉంటే అట్లా ఇప్పటికి జరగదండి. ఇప్పుడు జరగదు. వాడు వచ్చిన సర్వనాశనం చేశారనంటే గత 5 సంవత్సరాలు చూసాం. కనీసం ఒక బైక్ వేసుకుని ఇల్లు దాటి ఊరు దాటి బయటకు వెళ్ళాలంటే గుంతలమయంగా రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు ఉన్నదాన్ని ఒక్కోటి సరి చేసుకురావడం కొంచెం టైం పట్టింది. ముందు ప్రస్తుతానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ గుంతలను అనేది పూర్తి చేసేసి కొంచెం రవాణాకి ఒక రకంగా ఇచ్చేసారు. అంటే వచ్చినమ్మటేనే వచ్చిన తెల్లారే మనం ఏదైనా ఏంటంటే ఇప్పుడు గుడ్డు పెట్టగానే కోడి పెద్దదై సట్లు కూర అవ్వదండి, ఓర్చుకోవాలి, టైం పట్టింది. ఇప్పుడు ఎమ్మటే చేయాలి చెందాలంటే ఇచ్చిన హామీలు ఇచ్చారు కాదంటారు, ఒకటి నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నారు. మొత్తంగా అసలు వీళ్ళిద్దరు కలిసి ఉంటే వైసీపీకి భవిష్యత్తు ఉంటుందా ఉండదా? ఇద్దరు కలిసి ఉంటే కష్టం అండి, వైసీపీ భవిష్యత్తు ఉండకపోవచ్చు. ఓకే అన్న, నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడతా 5 సంవత్సరాలు కాదు ఇంకో 10 సంవత్సరాలు కలిసే ఉంటాం అని చెప్పి పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కూటమి కలిసి ఉంటే ఏంటి వైసీపీకి భవిష్యత్తు ఏంటి? అసలు భవిష్యత్తు అన్న మాట లేదండి వైసీపీకి. వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఏ రూపానన్నా విడిపోయే సూచనలు ఉంటే విడిపోతాను. చంద్రబాబు నాయుడు విడిపోయే సూచన తేడు. పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకొని
అనుకుని ఆయన సలహా తీసుకుంటున్నాడు. చిన్న చిన్న పనులు కానీ ఏమన్నా కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలిసి ఉండబట్టి రోడ్లు ఒకటే, అన్నా క్యాంటీన్ ఒకటే, అన్ని పనులు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో రైతు భరోసా కానీ అమ్మ ఒడి కానీ వేసే టైం వచ్చేసింది. అది కూడా వేస్తారు. జనానికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మొన్నటిదాకా రోడ్ల వల్ల జనాభా వాహనాలు కొల్లైపోయినాయి. ఇప్పుడు పర్వాలేదు అనిపించింది ఈ గత 4 నెలలకే. పల్లె పండుగ పేరుతో పవన్ కళ్యాణ్ మొత్తం రోడ్లలో వీధి దీపాలు, రోడ్లు, లైట్లు, లేదంటే ఏదైతే పల్లెటూరులో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి పల్లె పండుగ చేసేది. ఏంటి ఎట్లా జరుగుతుంది? అన్ని పనులు బాగా జరుగుతున్నాయండి. ఎక్కడ ఆటంకం లేదు. జరగాల్సిన పని లోకేష్ గారు దర్బార్ అని పెట్టాడు. ప్రతి పని కూడా చిన్న పని పెద్ద పని కూడా అయిపోతుంది, జరుగుతుంది. ఆ జరగమట్టి ఏ ఊర్లో పడ్డా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయలేదు అని ఎవరో 10% అంటమే కానీ 90% పనులు జరుగుతున్నాయి. ఇబ్బంది ఏం లేదు. వైసీపీ వాళ్ళు ప్రధానంగా వాళ్ళ ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు. చంద్రబాబు ఓడించాలి అంటే పవన్ కళ్యాణ్ని కూటమి నుంచి విడగొట్టాలి అన్న ఆలోచనలో పడి టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ని తిట్టడం, లేదంటే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదాకి రమ్మంటాం, డిప్యూటీ సీఎంకి రాజీనామా చేయమంటాం, ఇట్లా అన్ని రకాలుగా జనసేనని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ విధంగా రెచ్చగొడితే రెచ్చిపోయి విడిపోయే అవకాశం కనిపిస్తుంది మీకు ఏమైనా? విడిపోయే సీన్ లేదండి. అంతకుముందు వీళ్ళిద్దరిని ఏకేరు, జగన్ గారు పక్కన ఉండే వాళ్ళు అట్టనే వీళ్ళిద్దరిని కూడగొట్టింది వాళ్ళే. ఈ కూడగొట్టేది మాట ఎడగొట్టే సీనే లేదు. అంతా కలిసే ఉంటారు. ఈ తేప ఎలక్షన్ కూడా ఇల్లే. రాబోయే కాలంలో వైసీపీ లేదు మూవ్మెంట్, అంతే తప్ప వేరే మార్గం లేదు. పరిపాలన కొంచెం బాగానే ఉందని ప్రతి ఒళ్ళు వచ్చేసింది. 2-3 పనులు మాత్రం కొంచెం ఆగినాయి, అవి కూడా జరుగుతాయి. మరి వైసీపీ వాళ్ళందరూ కూడా అసలు 9 నెలల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. రాబోయే రోజుల్లో కూటమి ఖచ్చితంగా విడిపోతుంది. ఈసారి అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఈసారి వచ్చిన తర్వాత జగన్ 2.0 చూపిస్తాం అని చెప్పి సవాళ్ళు విసురుతా ఉన్నారు, వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. మరి ఓడిపోయే పరిస్థితి ఉందా టీడీపీకి, కూటమికి? ఓడిపోయే పరిస్థితి లేదండి. అంత ముందు ఏమన్నాడు, రాకముందు ఎలక్షన్ మూమెంట్ లో సిద్ధం అన్నావు అని వచ్చాడు గుంటూరు మిర్చాటి కాడికి ఏదేదో మాట్లాడు. అతను మాట్లాడాల్సిన మాట కాదు అది. ఏదో పక్క నుంచి అప్పుడు కొడవల నాని రోజా గారిని పెట్టినట్టు పెట్టి ఈయన ఒకడు సిద్ధమయ్యాడు. కానీ ఎందుకంటే అంత పొరపాటు పడుతుంది. ఆయనే మాట తోలితే పక్కన ఎంత పడతారు? అందుకే జనానికి అర్థమైంది ఆయన ఏం మాట్లాడేది, ఏం వచ్చింది, దేనికి మాట్లాడేది కూడా జనానికి అర్థమైపోయింది. మరి అసలు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ భవిష్యత్తు ఏంటి ఆ పార్టీ పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరు కలిసి ఉంటే జీవితంలో కూడా వైసీపీ జరగదండి. ఏమన్నా సీలకపాటులో వచ్చి ఏమన్నా ఎడగొడితే తప్ప ఎడగొడతాం కూడా లేదు. అతను తెలుసుకున్నాడు, పెద్ద అయినా ఇతను తెలుసుకున్నాడు. వీళ్ళు 2 కలిసి ఉంటే మనకు సిద్ధంగా ఉంటాం. వీళ్ళిద్దరు కలిసి ఉండడం వల్ల ప్రజలకు కూడా న్యాయం చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో పోవాలి, పని చేయాలని చూస్తున్నాడు. అదే ప్రకారంగా చంద్రబాబు గారు చేస్తున్నారు. వీళ్ళిద్దరు చేసిన వల్ల వాళ్ళు మేలే కానీ కీడేం జరగదు. అదే వైసీపీ నాయకులు జగన్ గారు చేతం అయితే ముక్క చెక్కలు అయిపోయింది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి ఎంత వరకు అవకాశం? ఏమీ లేదండి. వాళ్ళ మూవ్మెంట్ లేదు వాళ్ళ దగ్గర, అసలు లేదు. వీళ్ళకి జనాలు అనుకోవటమే. 1% కూడా మూవ్మెంట్ రావట్లా. మన దగ్గర కనపడాలి, మన తప్పులేం కనపడాలా. ఉన్నప్పుడు కొంచెం పని చేసుకొస్తున్నారు. వాడు చేయలేదు అంటమే జనాన్ని తెలుస్తుంది. ఇప్పుడు వరకు పర్వాలా. అమ్మ ఒడి మనము నిన్నగా మోడీ గారి సరైన వచ్చింది. ఇదే టైపులో రైతు భరోసా పడతాయి, అన్ని వస్తాయని ఆశపడుతున్నారు. వస్తాయి. పాత గవర్నమెంట్ లోను జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా వికలాంగులకి ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, లేకపోతే ఎస్ఎఫ్టీ పెద్ద ఉన్నది అని చెప్పి కాలు చేతులు కూడా పెన్షన్ తీసాడండి. మా వికలాంగులందరూ కలిపి ఆయనకు బుద్ధి చెప్పామండి. ఎందుకోసం అంటే ఎవరైనా వికలాంగులకి పెట్టాలని చెప్పి చూస్తారో ఈయనకి పెట్టకూడదని చెప్పి ఉన్నదండి. ఆయన చెప్పిన మాటలో ఎంతో ఉన్నదని చెప్పి మన ఎలక్షన్ కి జనాలందరూ కలిపి బుద్ధి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 15 సంవత్సరాలు అది కన్ఫర్మ్గా జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో కూడా ఆయన 11 సీట్లు వచ్చాయి. మన 11 నిమిషాల్లో మాట్లాడి వెళ్ళిపోయారండి. దానికోసం ప్రతి ఒక్కరికి తెలుసండి. ఈ రోజు ఆయన పుణ్యం అని చెప్పి చాలా మంది తాలుబెట్లు అమ్ముకొని పనికిరాని మంది పెట్టి జనాల్ని ప్రాణాలు పోగొట్టిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డికి చెందుతుందండి. ఇసుక మరియు లిక్కరు చాలా కుంభకోణం జరిగిందండి. కావున జగన్మోహన్ రెడ్డి నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరండి. ఆయన 11 సీట్లు కూడా ఈ 4 సంవత్సరాలు ఉంటాయో లేదు కూడా తెలియదు. అలాగే ఎలక్షన్ ముందు కూడా వైఎస్ఆర్ చాలా మంది ఎమ్మెల్సీకి రద్దు చేసి వచ్చి ఈ మంత్రులు ఎమ్మెల్యే అయ్యారంటే వాళ్ళు ముందుగా అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు తెలివిగా వచ్చారండి. అది నారా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, మోడీ మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళన్నీ తెలుసండి. వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా సీనియర్లు, అనుభవజ్ఞులు. వాళ్ళకి అన్ని జగన్మోహన్ రెడ్డి గురించి ఆయనకు 4 సంవత్సరాలు తెలిసిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మి పరిస్థితులు అయితే ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటేసి గెలిపించే పరిస్థితి ఉందంటారా ప్రజలు? జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి కాబట్టి ఎవరు సిద్ధంగా లేరండి. ఎందుకంటే మా వికలాంగులు ఇంచుమించు 1 కోటి మంది ఉన్నామండి మా ఫ్యామిలీల తరపున. ఆ 1 కోటి మంది కూడా ఏ రోజు ఎలక్షన్ వచ్చినా సరే మళ్ళీ కూటమి గవర్నమెంట్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఈ రోజు 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టిందండి. ఎలక్షన్ ముందు కూటమి గవర్నమెంట్ చెప్పింది 3,000 నుంచి ప్రతి వికలాంగుడికి 6,000 చేస్తానని చెప్పి
చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత ఫస్ట్ జీవో మాకు 6,000 పెన్షన్ చేశారు. 3 పూట్ల భోజనం తింటున్నాం అంటే ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ దయవల్ల తింటున్నాము. అలాగే మాకు వీల్ చైర్ మీద ఉండి ప్రతి ఒక్కరికి కూడా 15,000 పెన్షన్ ఉంది. ఆ పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి తీశారండి. అది చాలా తప్పు. ఆ ఉసిరే మా వికలాంగుల ఉసిరే ఆయనకి కొట్టింది. ఇంకా ఎందుకంటే ఇంకా ముందుకి ఆయన ఇంటికాడ కూడా ఉండలేని పరిస్థితి, జైల్లో కూర్చునే పరిస్థితి కూడా వస్తుంది ముందుకి. ఎందుకంటే ఎవరితో పెట్టుకున్నా పర్లేదు, వికలాంగులతో కూడా ఎప్పుడు కూడా పెట్టుకోకూడదండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మేము 15,000 పెన్షన్ కి కలెక్టర్ ఆఫీస్ లో అప్లై చేసిన వెంటనే 52 మందికి అప్లై చేస్తే మన జిల్లా కలెక్టర్ గారు 42 మందికి అది ఓకే చేశారండి. అది చాలా సంతోషం. రేపు ఈ నెలాఖరి లోపునే ఆ ఎపిసోడ్ ఓపెన్ అయితే మా దివ్యాంగుల సోదరి మండలికి అందరికి 15,000 పెన్షన్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ కూడా మా వికలాంగులకి చేయడానికి చాలా ముందుకున్నది. పాత గవర్నమెంట్ లోను వికలాంగుడికి కాలిపోయినా చెయ్యిపోయినా సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి ఫ్రీగా చేశారండి. 80,000 నుంచి 1,50,000, 2 లక్షల వరకు చేశారు. ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత మా కాలు లేవు, చేతులు లేవు, బంగురుతున్నామండి. ఆయనకి ఆ ఉసురు కూడా కొట్టిందండి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పి కళ్ళ కూడా అనుకోకండి. మీరు వీడియో ద్వారా మీకు చెప్తున్నాను.